నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్రోధి నామ సంవత్సరంలో సంవత్సరాంతం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అని తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, జూలై నెలలో మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. జూలై నెల ఆషాఢ మాసం, జూలై నెల 1వ తారీఖు నుంచి వృషభ రాశిని చూద్దాం. వృషభ రాశిని చూసే ముందు వృషభ రాశికి ధనస్థానం, వృషభ రాశి యందు గురువు ఉన్నాడు. ధనస్థానమైన మిథున రాశిలో శుక్ర రవిలు ఉన్నారు. శుక్ర రవిలు ఇద్దరు శత్రువులే, కానీ శుక్రుడికి మిథున స్థానము మిత్రస్థానం. అలాగే తృతీయ స్థానమైన కర్కాటక రాశిలో బుధుడు ఉన్నాడు. పంచమ స్థానమైన కన్య రాశిలో కేతు ఉన్నాడు. ఇక్కడ శుక్రరవులు కలియిక వలన ఈ వృషభ రాశి వారికి కొద్దిగా ఆటంకభరితమైన పరిస్థితులు కలుగుతుంది. ఈ శుక్రరాశికి వాహనాధిపతి వచ్చాన్ని వహించిన వాడు ఎవరు? రవి. వాహనం అంటే అర్థం ఏంటి? వాహనం అనగానే మీరు అందరూ 2 వీలర్ 4 వీలర్ అనుకుంటారు. జ్యోతిష్ శాస్త్రం అసలు వాహనాలే లేవు. వాహనాలంటే వీలర్స్ అని లేవు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహర్షులు, గొప్ప గొప్ప వారు జ్యోతిష్ శాస్త్రాన్ని రచన చేసినప్పుడు అప్పుడు వాహనాధిపతి అన్నారు. అన్ని వేల సంవత్సరాల నాడు ఏ వాహనం లేదు, 2 కాళ్ళే. వాళ్ళ ఉద్దేశం వాహనాధిపతి అంటే, వాహనం అంటే సంసార నౌక. భార్యాభర్తలు ఇరువురు కలిసి జీవించే కాలాన్నే వాహన యోగము అంటారు. ఆ వాహనాధిపతి రవి అయ్యాడు. ఆ రవి ధనస్థానంలో ఉన్నాడు. ఇక్కడ ధనస్థానం అనగానే ఇంకోటి లెక్కేస్తారు మీరు. 2000 నోట్లు 500 నోట్లు కానీ కురిసేస్తాయా అని. భగవంతుడి దృష్టిలో రూపాయికి 2000 రూపాయికి టిష్యూ పేపర్కి ఒకటే విలువ. ధనం అంటే ఫైనాన్స్ కాదు. ధనము అంటే మానవ జన్మ ఎత్తడమే ఒక ధనం. అలాగే ఆరోగ్యవంతంగా ఉండడం ఒక ధనం. సంపూర్ణ ఆయుర్దాయం పొందడం ఒక ధనం. కీర్తి ప్రతిష్టలను ఆర్జించడం ఒక ధనం. భార్య ఒక ధనం, భర్త ఒక ధనం, కడుపును పుట్టిన బిడ్డలు ఒక ధనం. అన్నిటికంటే విద్యాబుద్ధులు నేరవడం ఒక ధనం. సామరస్యంగా మాట్లాడడం ఒక ధనం. క్రోధంగా మాట్లాడతారు చాలామంది. కాదు, సామరస్యంగా మాట్లాడాలి. మంచిగా మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు. ఇటువంటి దాన్ని ధనం అంటారు. ఆ ధనస్థానంలో ఉన్నాడు. అంటే ఇక్కడ ఆరోగ్యపరమైన ఇబ్బందులకి రవి ద్వారా వృషభ రాశి వారికి వస్తుంది. ఇక్కడ అర్థమైపోయింది. అలాగే మీనరాశిలోని రాహు ఉన్నాడు. ఈ యొక్క సంవత్సరం కాలం దాకా ఈ రాహుకేతులు మారరు. కన్యరాశిలోనే ఉంటాడు, సంవత్సరం ఉండాలి. అయితే ఈ యొక్క రాహు వలన, రవి వలన వచ్చే ఫలితములు ఆరోగ్యపరమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు ఈ వృషభ రాశి వారు. ఈ జూలై నెల, అందులో ఆషాఢ మాసం. ఆషాఢ మాసం అనగానే అడుక్కు వెళ్ళిపోతారు చాలామంది. ఏది శుభకార్యాలు ఉండవు. ఇప్పుడు అన్నాటికి శుభకార్యాలు ఉంటే ఒక వివాహం చేశారండి, వివాహం పెట్టారండి. వివాహంలోని వంట వండేవాడికి భుక్తి దొరుకుతుంది, డబ్బు వస్తుంది. బట్టలు కొని అమ్మేవాడికి డబ్బు వస్తుంది అంటున్నాడు. బంగారం వ్యాపారస్తులకు డబ్బు వస్తుంది. అలాగే వంటలు చేసేవాళ్ళకి డబ్బు వస్తుంది, ఇస్తారు. అందరికీ ఆధారం ఉంటుంది. అందరూ ఆగిపోయారట. ఏది ముహూర్తం లేదు. పెళ్లి ముహూర్తం అన్నది సరిగితేనే కదా అందరికీ లాభదాయకం. పందిళ్ళు వేయాలన్నా, వంటలు వండించాలన్నా, కాయగూరలు కొనాలన్నా, పప్పు ఉప్పులు కొనాలన్నా ఏది లేనప్పుడు ఏం కొంటాడు? ఏం చేయడు. కాబట్టి అందరికీ ఆటంకపరిచే వచ్చే పరిస్థితి అయినా ఈ వృషభ రాశి వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అనారోగ్యమనే దాని నుంచి బయటపడాలి. అలాగే వ్యాపార రంగంలో కుంటుపడిపోతుంది. ఏమీ సజావుగా సాగదు. ఆషాఢ మాసం సాగదు. అది రాశి ఫలితమే చెప్పక్కర్లేదు. మాస విధానాన్ని కూడా మనం తెలుసుకోవాలి కదా. ఆషాఢ మాసంలో ఏముంటుంది? వ్యాపారాన్ని జరిగితే మందకోడితనంగా వెళ్తుంది ఏ వ్యాపారమైనా. అయితే ఇక్కడ
ఈ రాశి వారికి ఏ రంగం వాళ్ళకి యోగదాయకంగా ఉంది అనేది అంటే ఈ దాంట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ డాక్టర్స్, ఎక్కువ వృషభ రాశి వారికి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసామాన్యమైనటువంటి విధానంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మొట్టమొదటి వారంలో ఈ నెలలో మొట్టమొదటి వారంలో నష్టదాయకమైన ఫలితములు పొందినను మిగిలిన 2-3 వారములు కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. అంటే లాభాన్ని ఆర్జనలోకి వస్తుంది. అంటే అక్కడికి చిట్ట చివరికి వచ్చేసరికి ఏమైంది, ఆషాఢంలోనే చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. శ్రావణ మాసం వస్తుంది, అప్పటికప్పుడు కుదరదు. అంటే ఈ వారం నెలాంతరం వచ్చేసరికి చిట్ట చివరికి వచ్చేసరికి ఇప్పుడు చేయకపోతే అప్పటికి అవ్వదు, అప్పటికప్పుడు చేసి కాదు, కొన్ని పనులు ఉంటాయి. అటువంటి విధంగా ఈ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వాళ్ళు అప్పుడు యోగదాయకమైన స్థితిని పొందుతున్నారు. అలాగే విద్యార్థులకు కూడా కొంచెం మందకూడితనంగానే నడుస్తుంది ఈ వారం అంతా, ఈ నెలలో అన్ని వారాలను. ఇక్కడ భార్యాభర్తల మధ్య విధానాన్ని చూసుకోవాలి. భార్యాభర్తల మధ్య విధానం అంటే మొట్టమొదటి నుంచి కూడా ముందు నెల నుంచి కూడా కలతలు కలుగుతున్నందువల్ల వాహనాధిపతి ధనస్థానములోని ఉన్నందువల్ల రవి రెడ్ ప్లానెట్ బగ మండే ప్లానెట్. అలాగే ఇక్కడ కుజతత్వము బుధుని చూస్తున్నాడు, బుధుని చూస్తున్నాడు అంటే తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే ఇక్కడ భార్యాభర్తల మధ్య ఎటువంటి విధానం వచ్చింది, ఇక్కడ అదిగో నా అన్నదమ్ములు గురించి తప్పుగా మాట్లాడు, ఇదిగో నా చెల్లి గురించి తప్పుగా మాట్లాడు అనే వివాదాస్పదమైన పరిస్థితి వృషభ రాశి వారికి భార్యాభర్తల మధ్యన కలుగుతూ ఉంటుంది. ఇది కలగకూడదు. భార్యాభర్తలు కొట్టుకుంటే బాగోదు, ముచ్చటగా మాట్లాడుకోవాలి, ముచ్చటగా ఉండాలి. కాబట్టి ఇటువంటి విధానాల్ని తరిమి కొట్టడానికి ఈ పరిహారాలు ఏంటన్నది తర్వాత చెప్పుకుందాం. అలాగే ఇక్కడ విద్యార్థుల్లో కొంతమంది ప్రేమతత్వంలోకి వెళ్తున్నారు. వృషభ రాశి వారి గురించి చెప్తున్నాను. ముఖ్యంగా ప్రేమతత్వంలోకి వెళ్ళిన వారు దగా పడతారు, మోసగించబడతారు, అన్ని విధములుగా నష్టాల్ని కష్టాల్ని పొందుతారు. అలాగే ఇక్కడ బంధన యోగం అనేది వృషభ రాశి వారి పురుషులకు వచ్చింది. బంధన యోగం అంటే కారాగారం, బంధనం అంటే కారాగారం, జైలు. ఈ ప్రేమతత్వ విధానంలోకి వెళ్ళిన ఎవరైతే ఉన్నారో అనుకోని విధమైనటువంటి కలహములకు లోనయ్యి ఆ కలహములు కాస్త పెరిగి అది కోర్టు వ్యవహారంలోకి వెళ్ళి ఆ కోర్టు వ్యవహారముల ద్వారా ఈ యొక్క రాశి వారికి నష్టదాయకమైన పరిస్థితులు. ముందు నెలలో కూడా ఈ వృషభ రాశి వారిని పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి, పిల్లల యొక్క విషయంలో శ్రద్ధగా వహించండి, ఎక్కువగా మాట్లాడండి, ఎక్కువగా చెప్పండి అని చెప్పుకుంటున్నాం ముందు నెలలో. అలాగే ఈ నెలలో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆలోచిస్తూ వస్తే ఈ నెలలోకి వచ్చేసరికి ఇంకా అధికమైనానికి అవకాశం ఉంది. కాబట్టి కడు జాగరూకతగా ఈ యొక్క యువకులందరూ కూడా ఉండాలి. యువకులే కాదు, కొంచెం వృద్ధులు కూడా ఈ మధ్యకాలంలో అలాగే తయారవుతున్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగానే ఉండాలి ఈ యొక్క విషయంలో. ఈ వృషభ రాశి వారు ఈ నెలా కాలంలో అంటే ఆషాఢ మాసంలో జరిగే విధానాల్లో చాలా జాగరూకతను వహించాలి. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ముఖ్యంగా ఈ రాశి వారు చేయవలసినది ఏంటంటే ప్రప్రథమగా ఆషాఢ మాసంలోని ఆరుద్ర నక్షత్రం, ఆషాఢ మాసంలో వెతకండి ఆరుద్ర నక్షత్రం ఏ వారం వచ్చిందో. ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు నాడు ఒకరోజు ముందుగా శ్రీశైల క్షేత్రానికి వెళ్ళాలి. శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆరుద్ర నక్షత్రం రోజు నాడు దేవాలయంలో అన్నాభిషేకం చేస్తారు. స్వామివారికి బూరెలు గారెలు నైవేద్యం చేస్తారు. ఆ ముందు రోజే మనం వెళ్ళి ఆ వారిని దేవస్థానం వారిని అడిగి, అయ్యా ఆ అన్నదానానికి అన్నాభిషేకానికి అయ్యేది ఖర్చు, ఈ యొక్క నైవేద్యానికి అయ్యే ఖర్చు మేము ఇస్తున్నాం అని ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. అది చేసుకుంటే అక్కడ అన్నదాన విధానం జరుగుతుంది. అన్నాభిషేకం చేస్తారు. ఆ అన్నాభిషేకం చేసిన తర్వాత అంటే అన్నాభిషేకం అంటే శివలింగం, శ్రీశైల శివలింగం చిన్నదే ఉంటుంది, మొత్తం లింగాకారం పానుమట్టం అంతా అన్నంతో కప్పు పెడతారు.
ఆ తర్వాత ఆ అన్నం ఉంటుండగానే బూరెలు గారెలు కూడా నైవేద్యం పెడతారు. ఆ తర్వాత గర్భగుడిని మూసి ఒక అరగంట తర్వాత మళ్ళీ తెరుస్తారు. ఆ యొక్క అన్నాన్ని తీసుకొచ్చి భక్తులు అందరికీ కాస్త ప్రసాదంగా పెడతారు. ఆ యొక్క ఈ విధానంగా ఈ అన్నాభిషేకానికి పాల్గొని అందులో పాల్గొంటే ఆరుద్ర నక్షత్రం రోజునాడే జరుగుతుంది. ఆ ఆరుద్ర నక్షత్రం ఎప్పుడంతా చూసుకుని ముందు రోజునాడే మనం ఏర్పాట్లు చేసుకుని శ్రీశైలం వెళ్ళి అది చేస్తే ఈ యొక్క విధానాలు అంటే బంధన యోగం పోవాలంటే అన్నంతో పరమేశ్వరుని బంధించేయాలి. ఆరుద్ర నక్షత్రం నాడే చేయాలి. ఏ నక్షత్రం పెడితే ఆ నక్షత్రంలో చేయరు. అటువంటి చేసుకోవడం. తర్వాత ప్రతి రోజు కూడా శివతత్వాన్ని అవలంబించాలి. ఈ ఆషాఢ మాసంలోని అధికంగా వెనక్కిపోయే కాలంగా ఉంది కాబట్టి వ్యాపారం కానీ వ్యవహారం కానీ రాజకీయం కానీ అన్ని రంగాల వారికి కూడా కొంచెం వెనకగా నడుస్తుంది కాబట్టి అంటే మొదటి 3 వారాలు 4వ వారం నడదు. మొదటి 3 వారాలు ఇటువంటి నష్టదాయకంగా ఉంది కాబట్టి శివతత్వ విధానాన్ని అవలంబించడము, శివారాధన చేయడము, వీలైతే శివుని దగ్గర వెళ్ళే ముందు ఏదైనా అభిషేకం చేసిన తరువాత నివేదన పూర్వకంగా నల్ల ద్రాక్ష పళ్ళు పెట్టండి. నివేదనగా నల్ల ద్రాక్ష పండు పెట్టండి. నల్ల ద్రాక్ష పండు పెడితే మరీ మంచిది. అయితే మే నెలలోని ఇంచుమించుగా మనకి వేసవి తాపంగా ఉంటాయి కాబట్టి అల్ల నేరేడు పళ్ళు దొరుకుతాయి. జూలై నెలలో కూడా అల్ల నేరేడు పళ్ళు దొరుకుతాయి. ఈ అల్ల నేరేడు పళ్ళు పై గుజ్జు తీసి లోపల పిక్క పక్కన వేసి ఈ గుజ్జుని ఒక జ్యూస్గా తయారు చేసి ఈ జ్యూస్లో మళ్ళీ పాలు పోయడం కానీ పంచదార వేయడం కానీ చేయకూడదు. ఓన్లీ అల్ల నేరేడు పళ్ళే జ్యూస్ని తయారు చేసి ఆ జ్యూస్ని పెట్టుకెళ్ళి అభిషేకం చేయాలి. ఎప్పుడైతే ఇలా చేస్తారో బంధన యోగాలు తొలుగుతాయి, భార్యాభర్తల మధ్యన కలహాలు తొలుగుతాయి, అలాగే ప్రేమతత్వంలోకి వెళ్లకుండా ఉండి సక్రమమైన మార్గంలో అందరూ నడుచుకునే విధానం కలుగుతూ ఉంటుంది. అలాగే గురుగారు, వృషభ రాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదములు. ఆయుష్మాన్.